థర్డ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్లు, గేమ్స్ పేరుతో ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు యాక్షన్లోకి దిగారు. బెట్టింగ్ యాప్స్ యజమానులే టార్గెట్ గా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న బెట్టింగ్ బాధితుల వివరాలు సేకరించారు. ఈ బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని ఒక్క ఏడాదిలో 25 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసుల ఆధారంగా ఆయా బెట్టింగ్ యాప్స్ గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇందులో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు. ఇక సెలబ్రిటీల నుంచి కీలక అంశాలు రాబట్టిన పోలీసులు ఇప్పటి వరకు 108 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు బ్లాక్ చేశారు. మరో 133 బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ కు నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ వెబ్సైట్లు తెలంగాణలో యాక్సెస్ కాకుండా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో టీజీసీఎస్బీ చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులపై పోలీస్ శాఖ లీగల్ ఒపీనియన్స్ కు వెళ్తుంది. సినీ ప్రముఖుల విషయంలో న్యాయ సలహాలు తీసుకుని ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో భారీగా లబ్ధి పొందిన సినీ ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లకు బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి ఏ విధంగా డబ్బులు అందాయి, ఏ మార్గాల్లో ఈ డబ్బులు ప్రమోటర్లు తీసుకున్నారు అనే కోణంలో వారి బ్యాంక్ లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేసులు నమోదైన వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, బెట్టింగ్ వ్యవహారంలో ఇప్పటికే చాలా మంది యూట్యూబర్స్, సెలబ్రిటీస్ పేర్లు కూడా వచ్చాయి. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎప్పటివరకు ఎలా కంక్లూజన్ కి రాబోతున్నారు పోలీసులు? అయితే ఈ కేసులో తవ్వే కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయి. అయితే తాజాగా పోలీసుల దర్యాప్తులో బయటపడింది ఈ బెట్టింగ్ కారణంగా సంవత్సర వ్యవధిలో దాదాపు 20 మందికి పైగా యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సో ఆత్మహత్యలకు పాల్పడ్డటువంటి ఆ కేసులన్నింటినీ కూడా ఇప్పుడు తెలంగాణ పోలీసులు బయటకు తీస్తున్నారు. సో ఆ కేసులనే ముందు పెట్టి వీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణంగా ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఏంటి, దాని వెనకలో ఉన్నటువంటి నిర్వాహకుల పైన పోలీసులు కేసులు నమోదు చేయబోతున్నారు. ఎందుకంటే సూసైడ్ చేసుకునేందుకు వీళ్ళు పరోక్షంగా ప్రేరేపించినటువంటి కేసును కూడా బెట్టింగ్ నిర్వాహకుల పైన పోలీసులు చేర్చబోతున్నారు. సో ఇప్పటి వరకు కేవలం ఆత్మహత్య కేసుగానే ఈ కేసులు అన్నీ కూడా ఉంటూ వచ్చాయి. బెట్టింగ్కి పాల్పడి అప్పులు తీర్చలేక చాలామంది యువకులు కూడా ఆత్మహత్యలకు పాల్పడినటువంటి ఘటనలన్నింటినీ కూడా ఒక 20కి పైగా కేసెస్ని ఆల్రెడీ తెలంగాణ పోలీసులు ఐడెంటిఫై చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 33 డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి చోటు చేసినటువంటి కేసులు అంటే కొన్ని ప్రత్యక్షంగా చనిపోయినటువంటి కుటుంబ సభ్యులే నేరుగా ఆన్లైన్ బెట్టింగ్కి పాల్పడి తమ కుటుంబ సభ్యుడు ఆత్మహత్య చేసుకున్నారని కొంతమంది ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని వచ్చేటువంటి అన్ని కేసులను కూడా వెరిఫై చేస్తున్నారు. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ బెట్టింగ్ నిర్వాహకుల పైన వారిని కూడా అక్యూజ్డ్గా చేర్చేటువంటి ప్రయత్నాన్ని చేయబోతున్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా ఎరాడికేట్ చేసేందుకు జియో ఫెన్సింగ్ ద్వారా ఒక టెక్నాలజీని తెలంగాణ పోలీసులు తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ చాలా బెట్టింగ్ యాప్స్ ఇప్పటికే తెలంగాణలో పనిచేయనటువంటి పరిస్థితి. అంటే ఒక 108కి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ రెసిడెంట్గా రిజిస్టర్ చేసుకుంటే కనుక దాంట్లో డబ్బులు పెట్టి ఆడటానికి వీలుండదు. సో ఆ తరహాలోనే మొత్తం ఉన్నటువంటి అన్ని బెట్టింగ్ యాప్స్కి కూడా ఈ తరహా జియో ఫెన్సింగ్ టెక్నాలజీని పోలీసులు ఉపయోగించబోతున్నారు. సో ఫర్దర్గా ఇప్పటివరకు ఈ ఆడుతున్నటువంటి వారు కావచ్చు, ప్రమోట్ చేసినటువంటి వారు కావచ్చు, వారందరిపైన కూడా ఇప్పటికే పోలీసులు వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. సో ఫర్దర్గా ఈ సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే యాంకర్ శ్యామల సోమవారం రోజు పోలీసులు అటెండ్ కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.